ఎవరన్నా నువ్వు దేవుడు ఆశీర్వదిస్తున్నావా? మారావా నువ్వు? ఇంకా మారలా అంటే ఇంక లేదు, నీకు కాసాయి డ్రెస్ వేస్తే చాలు. నందిని గంది మరుగుదొడ్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు. నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. అంటే అది జగనన్న మొనగాడు. జగనన్న మీకు నా సెల్యూట్. కట్ చేస్తే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వందిస్తావా? వస్తాను. ఎంత లేపినా కూడా లేయడంలా పైకి. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. ఎక్స్పెక్ట్ చేశారా? చేశాను సార్, కోరుకున్నా. ఎల్లుండి మా ఆయన బర్త్డే సార్. ఓ మీ ఆయన బర్త్డే? ఫస్టా, సెకండా, థర్డా? చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పండ్లు ₹10. ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారనా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబిలో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికి కళ్ళారా చూశారు. చెప్పుకోవట్లేదేమో. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెలపాడు సీఐ వంశీతో పాటు మరో 2 సీఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారని, తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆ 17 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడం చేతగాక. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత సిగ్గుచేటంటే, ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు. అంటే అది దానికి ఆలోచన కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు నవ్వుతున్నారు. నువ్వు మంచిదానివే, నేనే లంగోని. ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? డైరెక్ట్ ఎక్కడ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. సీను ఎలాంటి వాడు? సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలీదమ్మా. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. A few moments later. శ్రీనివాస్ గారు, నేను నా కొడుకు పుడితే జగన్ గారి పేరు పెట్టుకుంటానని వీడియో ప్లే చేస్తే ఐ విల్ గివ్ 1 crore టు దెమ్. ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళకి. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. లక్షల పేర్లు ఉన్నాయి, మేము పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకున్నా, లేకపోతే నాకేమైనా చదువు లేదా, జ్ఞానం లేదా? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా.
ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. లక్షల పేర్లు ఉన్నాయి, మేము పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకున్నా, లేకపోతే నాకేమైనా చదువు లేదా, జ్ఞానం లేదా? కోడి గుడ్డు పెడతది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పు ఉందా? అప్పటి నుంచి నన్ను బుడ్డ అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నన్ను బుడ్డ అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు రోజమ్మను హేయంగా మాట్లాడితే, ఏంటి సార్ అది? చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. అటు చూడు బే. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. బాగా వేసేసాడు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు, జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే మీదంతా లిక్కర్ వ్యాపారమే అనుకుంటా కదా, మీ కుటుంబ వ్యాపారం అంతా లిక్కర్ వ్యాపారం చేసిందని అంటారు. మాది కులమే గౌడ కులం. మా చిన్ననాటి నుంచి మా వృత్తి కళ్ళు గీత వృత్తి. అంటే ఆ విధంగా మా ముత్తాతల నుంచి ఎదిగాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కళ్ళు నుంచి సారా నుంచి మద్యం నుంచి మద్యం షాపుల నుంచి నకిలీ మద్యం, ఇలా ఎదిగారా? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ పేరుతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పొలిటికల్ డ్రామా చేశారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. 18 నెలల తర్వాత గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన కొడాలి నాని పరామర్శలో జగన్ ను మించిపోయారు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లి ముందు ఆదుల కూర్చొని కాలు ఊపుతూ కార్యకర్తలతో జోకులు వేస్తూ జోకులు వేస్తూ నవ్వుల్లో మునిగిపోయారు. అదే సమయంలో చనిపోయిన కొడుకును తలుచుకుంటూ ఆ తల్లి కన్నీరు కార్చింది. ఈ సీన్ ఇప్పుడు అందరినీ కదిలేస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పొలిటికల్ గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నావు. ఖచ్చితంగా మేడం, నాకు పొలిటీషియన్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు నీలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీ పరిస్థితి ఏంటి చూడండి. పోతా ఉన్నట్టు ఊదు పొగలు తీసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య రోజా మా అత్తే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఎగిరిగిరి పడ్డా వేల కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నెగిరి అట్ట ఫ్లాప్ అయ్యావు. జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరపంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. 11 రూపాయలకి. ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది
వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? డౌట్ ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు, నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వైసీపీ ఓడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తున్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దివ్యల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికి ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్కి మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. ఏ నవ్వుతున్నారు శ్రీనివాస్? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా ఏంటి సార్ అది? అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో చచ్చిపో, చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా? అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయలు బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.